54 కీర్తన 4 వచనం. ఇదిగో దేవుడే నాకు సహాయుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. ఇదిగో అనేటువంటి మాటతో ఏ సెంటెన్స్ ప్రారంభించినా కూడా అది చాలా ప్రత్యేకమైనదని మనం గుర్తించాలి. అంటే మిగతాయి ప్రత్యేకమైనవి కావా అంటే అన్ని ప్రత్యేకమైనవే, అన్ని శ్రేష్టమైనవే. కానీ ఇదిగో అని చెప్పేటువంటి మాట ఏదైతే ఉందో అది కొంచెం బాగా వినండి, అది చాలా విలువైన మాట అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇలా మాట్లాడుతూ ప్రభువే నాకు సహాయుడు. ఎందుకంటే లోకంలో నాకు చాలామంది సహాయులుగా ఉంటారని నేను అనుకున్నాను, కానీ నేను మోసపోయాను. నా నమ్మిక వమ్మైపోయింది. నేను అనుకున్నటువంటి ఆలోచన అబద్ధమని నాకు తెలిసిపోయింది అనే విషయాన్ని దావీదు ఇక్కడ గుర్తించి మాట్లాడుతున్నాడు. అవును, ఈ లోకంలో నీకు సహాయాలు ఎవరు లేరని బాధపడొద్దు. సహాయం చేస్తాను అని చెప్పిన వాళ్ళే మనం తీరా వారి మీద ఆధారపడేసరికి బోర్డు తిప్పేస్తూ ఉంటారు, మాట మార్చేస్తూ ఉంటారు. నేను ఎప్పుడన్నాను, ఆయన ఇప్పుడు నా వల్ల కాదు, నేనేం చేయలేను అని మనల్ని పక్కన పెట్టేసిన పరిస్థితులు చాలా మనం చూస్తాం. ఒక మాట చెప్పమంటారా? ఈ ప్రపంచంలో నీకు అన్ని విషయాల్లో సహాయకుడు ఒకడున్నాడు, ఆయనే మన ప్రభు. ఆయన నీకు ఏ సహాయం కావాలన్నా చేస్తారు. అన్నిటికంటే ముఖ్యంగా ఎవరూ చేయలేండి మన ప్రాణాన్ని ఆదరించేవాడు, మన ప్రాణాన్ని ఉద్ధరించేవాడు. ఒకవేళ నీ ప్రాణం సొమ్మసిల్లిపోయిందా, నీ ప్రాణము కృంగిపోయిందా, నీ ప్రాణము వేసారిపోయిందా, నీ ప్రాణాన్ని మరలా తట్టి లేపే దేవుడు ఆయన, నిన్ను బలపరిచే దేవుడు ఆయన. నీ సమస్యల నుండి